నమస్తే తమ్మి, బాగున్నావా? బాగున్నానమ్మా, బాగున్నారా? అంత మంచిదేనా? మా మరదలు బాగున్నదా? బాగుందక్క, అంతా చాలా బాగుంది. ఏమన్నా ఒక్కటేనికొకటి సినిమా చేసుకున్నా, కాకాడ కలిసినాం మన ఇద్దరం. నేను 60 చెప్పిన పోతా మీ మరదలు వచ్చింది, ఇక నిన్ను నడుస్తూనే ఉంటుందా అన్న. నడుస్తూనే ఉన్నది, ఇట్లనే నడిపిస్తూనే ఉండాలి. మా ఇంటి పక్క పిల్లగాడిని సినిమాలు అంటే ఇగో ఈయననే చూపిస్తాం చూడండి మనం ఎప్పుడైనా. అట్లా ఉంటావు నువ్వు మా పక్కింటి పిల్లగాని లేకని. అదేంతో గాని బాగున్నా బుజ్జి. నమస్తే. నమస్తే అక్క, ఎట్లా నువ్వే? పూజని అమ్మ పోరగాలు పొల్ల కూడా ఉండే అమ్మ, ఏమన్నా మాట్లాడుతున్నారా? ఎవరు ఏం కథ గౌరమ్మ? పుట్టి పెరిగిందంతా ఈడనే. ఇంకా కొంచెం సికింద్రాబాద్ సైడ్ మా ఫ్రెండ్స్ అందరూ ఏమీ వచ్చినావా, తిన్నావా, పన్నావా అని మాట్లాడతారు. మారేడుపల్లి బ్యాచ్ మారేడుపల్లి అయిపోయింది ఇక. అదేదో పాట ఉంటుంది చూడు, బార్ బార్ ఎక్ బార్ ఏదో పాట ఉంటుంది, గిట్ల గిట్లా అనుకుంటే చేసిర్రు పోరని పోయిన అంత ఇదే నడిచింది జో. అదే నేను మొత్తం పుట్టింది పెరిగిందంతా ఈడనే కాబట్టి సెయింట్ ఆన్స్ సికింద్రాబాద్ ఏదాడు సంగీత చాకీస్ కార్డు ఉంటుంది. అదే మొత్తం హైదరాబాద్ గలీలనే తిరిగి నువ్వు బిడ్డ నువ్వు. అందుకనే మొత్తం నా లెక్కనే మాట్లాడుతున్నది. మంచిగా గౌరీ, శ్రీ గౌరీ ప్రియ. ఇప్పుడు ఇంత పొడుగు నేను విలువ కానీ గౌరమ్మ అనుకుంటా. మంచిగా మా అమ్మగారు అట్లే పిలుస్తారు. కాదు ఇప్పుడు గౌరమ్మ మా తమ్ముతో సినిమా ఈయన. ఇప్పుడు నువ్వేమో 1 2 3 4 కాడు నువ్వు, 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి. మా తమ్ముడు ఆల్రెడీ డిగ్రీకి వచ్చిండు. 12 అయిపోయినాయి. 13లో పడ్డాడు ఆయన ఇప్పుడు. ఈయనతోటి ఎట్లా అనిపించింది? పెద్దోళ్ళతో చేస్తున్నట్టు అనిపించిందా? పర్వాలేదు పాట అనిపించిందా? లేదు, మనోడే సదరికపోయి నువ్వు మొత్తం. పాపం నాకు మంచిగా కంఫర్టబుల్గా మొత్తం డైలాగులు చెప్పనీకి కానీ మామూలుగా జోకులు వేసుకునేకి కానీ మొత్తం వెరీ కంఫర్టబుల్ స్పేస్. సో ఏడ కూడా మేము ఏదో పెద్ద హీరోయిన్ లానే ఎక్కడ అది ఏం లేదు. వస్తాం, కూర్చుంటాం, మాట్లాడుకుంటాం, జోకులు వేసుకుంటాం, చాయ్ తాగుతాం, కాఫీ తాగుతాం, మాట్లాడుకుంటాం. హైదరాబాద్ ఇట్లుంటారు, చాయ్ తాగుతాం, కాఫీ తాగుతాం, ముచ్చట పెట్టుకుంటాం, పని చేస్తాం, అయిపోయింది, ఖాతం. ఇప్పుడు రిలీజ్ కూడా వచ్చాం. సతాంచిందా తమ్మి మా పిల్ల? ఏ లేదక్క, బాగా సరదాగా బాగా ఫ్రెండ్లీగా అయిపోయింది. ఎప్పుడన్నా ఉటిగినా సతాయించుడు, ఓ కిరణ్ అబ్బవరము సాలిగా చేసిన కాడు సాల్ పన్నాడు, నేను వెళ్ళిపోతా, మాకు మా దోస్తులు వచ్చేది ఉన్నది, వాళ్ళు వచ్చేది ఉన్నది, మా ఇంట్లో దావత్ ఉన్నది, మా ఇంటి పక్కకు టెంట్ వేసిండ్రు, పోనీకి కష్టమవుతుంది, ఇట్లా ఏం అనలేదా నేను? ఎప్పుడు ఏమనలేదు. బిర్యానీనే చేసి పెడతానది ఎప్పటి వరకు పెట్టలే. అయిపోయింది సినిమా మొత్తం అయిపోయింది. నాకు ఉండడు ఇష్టం, నాకు మంచిగా. ఇప్పుడు నువ్వు పాటలు పెట్టవని ఎరక. అవును, పాటల నుండి ఇటు నటన వైపు ఎందుకు వచ్చినావు బుజ్జి? దేవుడు తీసుకొచ్చాడు. ఎటు గుంచుతాడు పోవుడే, అంతే పోవుడే. మనం ఒకటి అనుకుంటాం, లైఫ్లో ఒకటి అవుతుంది, అన్నీ మనం అనుకున్నట్టే అవుతాయా? ఎందుకు కావు, ఇంకా ఉన్నదంతా ఉండాలి. కానీ అదృష్టం, ఎంత అదృష్టం. నాకు ఆర్ట్స్ అంటే మంచిగా ఇష్టం, పాటలు కానీ, సినిమాలు కానీ, డాన్స్, ఏదైనా ఆర్ట్ రిలేటెడ్ నాకు చాలా ఇష్టం. నేను చదువుకుంది కూడా కొంచెం మార్కెటింగ్ చదువుకొని, ఇట్లా మార్కెటింగ్ కూడా క్రియేటివ్ జాబే కాబట్టి ఓకే, అటు సైడ్ క్రియేటివిటీ యూజ్ చేద్దాం అనుకున్నా. కానీ దేవుడు నన్ను ఇక్కడ తెచ్చిపెట్టాను, వెరీ హ్యాపీ.